లో బీఆర్ఎస్ కీలక నేతలు చేరనున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కడియం శ్రీహరి, గద్వాల్ విజయలక్ష్మి, కడియం కావ్య, పురాణం సతీష్ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీరికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున కడియం కావ్య బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అటు తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ లోకి వెళ్లానని, ఇప్పుడు సొంత పార్టీలోకి వస్తున్నాను అని అన్నారు సీనియర్ నాయకుడు కె కేశవరావు. తెలంగాణలో బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంటే దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది అని, అందుకే ఓ సీనియర్ గా తనను పెంచి పోషించిన పార్టీలోకి వెళ్తున్నాను అని తెలియజేశారు. రాజకీయ చర్మాంకంలో ఉన్న తాను బీఆర్ఎస్ లో ఉండి కూడా చేసేదేమీ లేదని, అందుకే 55 ఏళ్లు పనిచేసిన కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను అని పేర్కొన్నారు. తన కుమార్తె విజయలక్ష్మి వాళ్ళ కాంగ్రెస్ లో చేరతారని, తాను మాత్రం ఢిల్లీ నాయకులతో చర్చించాక ఎప్పుడు చేరేది చెప్తానని కేశవరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన అనంతరం కేకే నిన్న సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా వారితో ఉన్నారు. కేకే చెప్పినట్లుగా ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ రోజు కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరెవరు చేరతారేంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, చంద్రశేఖరి, కాంగ్రెస్ పార్టీలో నేడు భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది. కాసేపట్లోనే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కూతురు కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, దాంతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఈ రోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. వీళ్ళు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ నివాసానికి వస్తారు. సీఎం ని కలిసిన తర్వాత ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి వీళ్ళందరూ ఇప్పటికైతే తెలియనటువంటి పరిస్థితి. ఆయన సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని నిన్న సీఎం రేవంత్ తో చెప్పాడు. సోనియా గాంధీ కుటుంబంతో తనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ మూలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సోనియా గాంధీ సమక్షంలో చేరితే కొద్దిగా గౌరవంగా ఉంటుందని కూడా ఆయన భావిస్తున్నారు. రేపు ఢిల్లీలో సిఈసి మీటింగ్ ఉంది. దానికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తారు. దీనితో పాటు కేకే వెళ్లి సిఈసి మీటింగ్ కంటే ముందే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఢిల్లీలో చేరుతారు. ఒకవేళ రేపు సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోతే 6వ తారీఖున కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను నిర్వహిస్తా ఉంది, భారీ బహిరంగ సభని. ఆ సభలో కేకే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వాళ్ళు ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారు. 26 మంది ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది కాబట్టి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు కాబట్టి అంతమంది వచ్చే వరకు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కొంతమంది కీలకమైన నేతలు చేరుతారు. వరంగల్ కి సంబంధించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను డిక్లేర్ చేసే అవకాశం ఉంది రేపు సిఈసి సమావేశంలో. దానికంటే ముందే జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఈ రోజు కావ్యని, అదేవిధంగా కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోనున్నారు. ఇక కడియం శ్రీహరి కండువా కప్పుకుంటారా లేదంటే మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చే వరకు వేచి చూస్తారా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నటువంటి బీఆర్ఎస్ కీలక నేతలు కాసేపట్లో చేరుకుంటారు. దాని తర్వాత చేరిక ఉంటుంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఢిల్లీ వేదికగా కొన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. ఇక మిగతా వాళ్ళు 6వ తారీఖున జరిగే బహిరంగ సభలో భారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.